హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేనే వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి. ఇప్పుడే లేచానండి. ఇప్పుడు 6:30 అయిపోతుంది అనమాట. చాలా లేట్గా లేచాను అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టాలి. ఒక పక్క అయితే అతనికి బ్రౌన్ రైస్ పెట్టేశాను ఆల్రెడీ, కుక్కర్లో కుక్ అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ పెట్టండి. ఇడ్లీ పిండి ఎట్లా పొంగిందో చూడండి. నైట్ నేను పెట్టుకున్నాను కదా, బాగా పొంగింది. ఇది వేరే గిన్నెలో కొంచెం తీసుకొని సాల్ట్ కలిపి ఇడ్లీ అయితే పెడతాను. ఇదిగోండి ఆయకుడం అయితే పెట్టాను, ఇడ్లీ పెట్టలేదు. ఇడ్లీ పెడదాం అనుకున్నా కానీ ఆ రేకులు అవన్నీ తోమేటప్పటికి, ఇడ్లీ ప్లేట్లు అన్నీ తోమేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది. ఇదిగోండి ఇక్కడ బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. బొంబాయి చట్నీ వేసుకొని ఇంకా ఆయకూడం అయితే తినేస్తారు పిల్లలు. పాపం రోజు టిఫిన్ లేక ఏం చేయాలి అని నేను ఎత్తుక్కోలేక వాళ్ళకి ఏది పడితే చేసి పెట్టేసేదాన్ని. మనస్ఫూర్తి తింటారు. అలాగే బ్రేక్ కూడా తీసుకెళ్తారనమాట పిల్లలు స్కూల్కి. దొండకాయలు అయితే నైట్ కోసాను కదండి, బాగాలేదు, కొన్ని పోయాయి, కొన్ని ఇవ్వండి, కొన్ని అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు తాలింపు అయితే పెడుతున్నాను దొండకాయ కర్రీకి. మీలో ఎవరైనా దొండకాయ శనగపప్పు కర్రీ వండటం తెలుసా? మీలో ఎవరికైనా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఏ రోజు వండుతాను చూడండి. దొండకాయ శనగపప్పు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట దొండకాయలు. ఇదిగోండి శనగపప్పు నానబెట్టాను, నైటే నానబెట్టుకున్నాను. ఇదిగోండి శనగపప్పు వేసేయాలన్నమాట. దొండకాయలు వేసేటప్పుడు వేగిపోద్ది ఇలా వేసేస్తే. కర్రీ అనండి, టమాటా వేసి చేస్తానన్నమాట. ఇదిగోండి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా పిల్లలకి అలా పెట్టేయచ్చు. ఇంత మార్నింగ్ లేచి వాళ్ళకి టిఫిన్లు పెట్టి అన్నీ రెడీ చేసి వాళ్ళకి స్కూల్కి పంపించేటప్పటికి స్కూల్ సెలవు అనేసి వచ్చేసాడు మా వాడు. మాకైతే మెసేజ్ వస్తుంది. మెసేజెస్ అయితే పెట్టలేదంట, డైరెక్ట్గా చెప్పారంట. చెప్పేటప్పుడు వీడు వాష్రూమ్కి వెళ్ళాడంట, మిస్ అయ్యిందనమాట. అలాగా వీళ్ళు రెడీ అయిపోయి స్నానాలు చేసేసి స్కూల్కి టైం అయిపోతుంటే ఆగం చేశారనమాట. ఇంకా లాస్ట్కి స్కూల్ లేదు, కూర్చున్నారు ఇంక ఇంట్లోని. కూర్చొని ఆడుకుంటున్నారు చక్కగా. ఇద్దరును రెడీ అయిపోయారు ఇద్దరు. మళ్ళీ స్కూల్ బట్టలన్నీ తీసేసి మళ్ళీ ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉండే కన్నా స్కూల్కి వెళ్ళిపోతేనే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. నేను బయటకు వెళ్తాను కాబట్టి ఆఫీస్లో ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట, వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళు కానీ ఇంటి దగ్గర ఉన్నారంటే ఏం చేస్తున్నారు అన్నది టెన్షన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎండతో 12 అప్పుడు వస్తున్నారు, 12-1 గంట మధ్యలో వస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఎండ. ఇంకా మాకు దగ్గరే కొంచెం 2 గల్లీలు దాటినాకే స్కూల్ అనమాట. అప్పటికే చాలా అలసిపోయి అబ్బా అంటున్నారు వచ్చేటప్పటికి. చాలా బాధ అనిపిస్తుంది. సెలవు వేయడం ఒక రకంగా మంచిదేనండి. రేపు ఒకరోజు స్కూల్, మళ్ళీ సండే సెలవు అనమాట. ఈరోజు ఇప్పుడైతే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ ఈవినింగ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నేనైతే ఆఫీస్కి పరిగెట్టాలన్నమాట. ఇంకా చికెన్ తెచ్చారు, చికెన్ అయితే వండాలి. చికెన్ వండేసి పిల్లలిద్దరూ ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి చికెన్ వండిస్తే మంచిగా తింటారని చెప్పి చికెన్ వెంటనే అప్పటికప్పుడు తీసుకొచ్చారనమాట. చికెన్ వండాలి. చికెన్ వండేసి స్నానం చేసేసి మొత్తం అన్నీ సింకులో సామాన్లు అన్నీ తోముకొని ఇంకా నేనైతే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. నేను మళ్ళీ ఈవినింగ్ అనేది వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు అనమాట. అన్నీ తీసుకున్నారా? ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే వచ్చానండి. చాలా వేడిగా ఉందన్నమాట. వచ్చేటప్పటికి బయట కూడా అలాగే ఉంది, ఇంట్లో కూడా అలాగే ఉందన్నమాట. ఇప్పుడు టైం అయితే 7 అయింది. నేను డైలీ ఇంటికి వచ్చేటప్పటికి 7 అవుతుంది అనమాట. ఇంక నేను వచ్చిన ఒక 15 నిమిషాలకి మా వారు వస్తున్నారనమాట. ఇదిగోండి నా కోసం ఎన్ని ఎదురు చూస్తున్నాయో చూడండి. బట్టలు మీరేమో అనుకోకండి, చూడండి. ఈ బట్టలన్నీ ఇప్పుడు మడత పెట్టాలి, ఇంకా ఇల్లంతా వత్తాలి.
పిల్లలకైతే రాగానే ఇంకా మార్నింగ్ అయితే చికెన్ కర్రీ వండేసానండి. రాగానే డిన్నర్ అయితే చేసేయమన్నాను. ఇంక వాళ్ళైతే నేను వచ్చేటప్పుడు కిందన ఆడుతున్నారనమాట. ఫోన్లే ఇంకా ఇంట్లో అలాగే ఉంటారని కిందన ఆడుకుంటున్నారనమాట. ఇప్పుడైతే మా అబ్బాయి తింటున్నాడు. ఎందుకంటే చికెన్ కర్రీ అయితే వండాను అనమాట. అంటే వాడైతే తింటున్నాడు అనమాట. ఇంకా నా కోసం అయితే గిన్నెలు అయితే ఉన్నాయి, అక్కడే ఉన్నాయన్నమాట. అన్నీ క్లీన్ చేయాలి అండి. ఆ పక్క అయితే చారు పెట్టాను, కొంచెం చారు ఉంది. ఆ చారు వేసుకొని ఆ వారైతే వెరైటీ గుడ్లు తెచ్చారండి. వేవో గుడ్లు అంట, ఒక్కొక్కటి 15 రూపీస్ అట. ఇవి తినమని తెచ్చారు. ఎలాగుంటాయో చూడాలి. ఇవి టేస్ట్ ఫస్ట్ టైం అనమాట ఇది తినడం. ఈ గుడ్లు మీకు ఎవరికైనా తెలిస్తే ఈ గుడ్ల గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక నేను కూడా డిన్నర్ చేసి వస్తున్నానండి. ఎందుకంటే ఇంకా తినేసాక ఇల్లంతా స్టిక్ పెడదాం అనుకుంటున్నాను. నాన్ వెజ్ వండాను కదా, ఇంకా తినేసాను అనుకోండి, మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాక స్టిక్ పెడదాను. ఇంకా అన్ని పనులు అయిపోయాక ఇంకా డైరెక్ట్ పడుకోవడానికి అయిపోద్ది అనమాట. అందుకని తొందరగా తినేయమన్నాను పిల్లలకి. అదే అలా పెట్టుకున్నందుకే చేతిలో పెట్టుకుంది కదా. నిమ్మకాయ ఏది నాన్న? గ్రేవీ వేసుకొని నిమ్మకాయ వేసుకొని తింటే భలే ఉంటుంది అన్నమాట. స్పైసీ తక్కువ, కొంచెం స్పైసీ వేస్తే బాగుంది కానీ మా వాడు తినదు, అందుకనే వేయలేదన్నమాట. అయితే అయిపోయిందండి. వాళ్ళైతే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. నేనైతే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. పొయ్యికి అయితే స్నానం చేపిస్తున్నాను. పొయ్యికి స్నానం చేపించి ఇంక ఇల్లు అయితే వత్తాలి. సగం గిన్నెలు అయితే తోమాను, ఇది ఎండిపోతుందని చెప్పి ఇంకా స్నానం చేపిస్తున్నాను. ఎన్వి వండాను కదా. ఇదిగోండి గిన్నెలన్నీ తోమేశాను అనమాట. పొయ్యి స్నానం అయిపోతే గిన్నెలు తోమేశాను. ఇంకొంచెం గిన్నెలు ఉన్నాయి అవ్వండి. ఆ గిన్నెలు కూడా అయిపోతే ఇంక ఇల్లు వచ్చేసి ఇంక స్నానం చేసి పడుకుంటుపోవడమే. మీరైతే వీడియో చివరి వరకు కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మిస్ చేయకండి, ఓకేనా? పొయ్యికి స్నానం చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. ఇంకా టైం అయితే 10:30 అవుతుంది. ఇప్పటికయ్యాయి పనులు. ఆన్లైన్ అంటే స్నానం చేసుకుంటే ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఒళ్ళంతా హోనం అయిపోయిందండి, పుండులా ఉంది. పెయిన్ బాగా, కాళ్ళు చేతులన్నీ పెయిన్స్ వస్తున్నాయి. మార్నింగ్ 6కి లేచానేమో, ఈరోజు 6కో 7:30కో లేచాను. ఇంకా అక్కడ నుంచి పరుగు. ఇప్పుడు నైట్ 10, 10:30, 11 అవుతుందన్నమాట. టైం చూడలేదు నేను. ఇంకా ఇప్పుడైతే ఇంకా పడుకుంటుపోవడమేనండి. వాళ్ళైతే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనమాట. నేనైతే పౌడర్ వేసుకొని ఇంకా ప్రశాంతంగా పడుకుంటాను. వాళ్ళు ఏ టైంకి పడుకుంటారో వాళ్ళ ఇష్టం అనమాట. ఇంక నాకైతే పడుకుంటే ఇంకా నాకు మెలకు రాదు, మార్నింగే మళ్ళీ. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇది. డోర్ అయినా ఒకసారి. ఈరోజు వీడియో అయితే ఇదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ఈరోజు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ.